హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చూపించేది ఈరోజు చాలా ఈజీ రెసిపీ అండి, బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వన్ టైం ట్రై చేయండి. దీనికోసం నేను ఎగ్స్ అయితే ఒక 2 అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ అండ్ రెడ్ మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అలాగే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవడానికి. అట్లనే ఒక 2 ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ పెప్పర్ వేస్తే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా చూసారు కదా, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వీడియో అయితే కొంచెం స్లో మోషన్లో ఉందండి. సాల్ట్ అయితే వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ మిర్చి అట్లా వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఎంత మిక్స్ చేస్తే ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన మాకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో చూడండి, ఆనియన్, రెడ్ మిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టమాటో కూడా వేసుకోవచ్చు. ఇంక చూసారు కదా, ఇట్లా అయితే మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ప్యాన్ అయితే కొంచెం వేడవ్వాలి. ఇదైతే నాన్ స్టిక్ దండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదైతే దీనిలో వేసేసుకోవడమే. ఇట్లా అయితే మొత్తం వేసుకొని కొంచెం కాలనివ్వాలండి. ఇది అయితే వీడియో నైట్ టైం తీసింది, సో అందుకే ఇట్లా ఉంది. ఇది మొత్తం ఆమ్లెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వేయకూడదు. అట్లా వేసుకొని కొంచెం స్ప్రెడ్ అయ్యి కొంచెం కాలుతున్న టైంలోనే పైన కొంచెం ఇంకా ఆమ్లెట్ పచ్చి పచ్చిగానే ఉంటుంది కదా, ఆ టైంలో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అక్కడైతే వేసుకోవాలి. అప్పుడైతే ఈజీగా ఆమ్లెట్కి అనేది వతుక్కొని మంచిగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు అట్లా పీసెస్గా రాకుండా. పెప్పర్ అయితే వేసుకుంటున్నానండి. ఎగ్ ఆమ్లెట్ అనేది ఇది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్, ఎగ్ టైప్లోనే వెరైటీస్ అనమాట. ఇట్లా అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ అనేది కొంచెం తిప్పుకునేటప్పుడు జాగ్రత్త అండి. ఇంక ఇట్లా అయితే మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. ఇంకా లైట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొంచెం లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది మాత్రం రైస్లోకి కానీ నార్మల్గా ఇష్టం ఉంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు. ఎట్లా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పటికి ఈజీగా చేసుకొని ఈజీగా తినేయచ్చండి. ఇంకా కొంచెం పెరి మసాలా ఇది ఉంటుంది కదా, ఇది కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి వేసుకున్నాను అని చెప్తున్నాను. బట్ ఈ వీడియో అయితే మా అక్క తీసి పంపించారు, ఏదో అలా చెప్పేస్తున్నాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇది ఎట్లా అయినా వేటి మీదకైనా వేసుకోవచ్చు, ఈ పెరి స్పైసెస్ అనేది మన దగ్గర ఉంటే. ఇంక చూసారు కదా, మొత్తం ఇట్లా అయితే అప్లై చేసేసుకున్నాను. బటర్ ఉంటే బటర్తో కూడా కాల్చుకోవచ్చండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళది. గీతో కూడా చేసుకుంటారు. ఇంక ఇట్లయితే మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈజీ ప్రాసెస్ అనండి, ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా మన ఆమ్లెట్ రెడీ. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.